హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ ఒక తిప్పి మధురిమ ఎపిసోడ్ నెంబర్ 1. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు స్టాండ్ దగ్గర మధుమతి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో నిద్ర కాదు, నమ్మక ద్రోహం. పక్కనే ఫ్రెండ్స్ శృతి కొంచెం తిన మధు అని చెప్పిన ఆమె మనసు మాత్రం గతంలోనే ఉంది. సూరజ్ ప్రేమను వరంగా భావించి పెళ్లి చేసుకున్న మధుకి పెళ్ళైన మరుసటి రోజే నిజం తెలిసింది. అతడు తన సవితి చెల్లెలు రూపతో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నాడు. కారణం మధు పేరు మీద ఉన్న ఆస్తి. ఆస్తి కోసం ప్రేమ నటించిన సూరజ్ మధుని బంధంలో ఇరికించాడు. కానీ మధు ఒక నిర్ణయం తీసుకుంది. తన గౌరవం, తన శీలం కాపాడుకోవాలి. ఎంత ఒత్తిడి, ఎంత మానసిక వేధింపులు వచ్చినా అతడికి దగ్గర కావడానికి ఒప్పుకోలేదు. 1 సంవత్సరం నరకం అనుభవించిన తర్వాత ఆస్తి పత్రాలపై సంతకం చేయించి విడాకులు ఇచ్చి ఆమెను బయటికి తోశారు. ఇప్పుడు ఆమెకున్నది ఒక్క బంధం. హాస్పిటల్లో కోమాలో ఉన్న అమ్మ వసుంధరాదేవి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వయంగా వ్యాపారం ప్రారంభించింది. ఎదిగిన ధైర్యవంతురాలు. ఆమె భర్త వరప్రసాద్ ఆస్తితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆస్తి తన పేరు మీద రాయమని ఒత్తిడి చేశాడు. ఆమె తిరస్కరించడంతో దూరమయ్యాడు. రోజు జరిగిన ప్రమాదంలో వసుంధర కోమాలోకి వెళ్ళింది. అప్పటికే మధుని 15 ఏళ్ళు. తాతయ్య, అమ్మమ్మ మధుని హైదరాబాద్ తీసుకెళ్లి పెంచారు. కానీ వరప్రసాద్ వసుంధర పిఏ వరలక్ష్మితో సంబంధం పెట్టుకొని ఆమె కూతురు రూపని ఇంటికి తెచ్చాడు. ఈ నిజాలు మెల్లగా బయటపడ్డాయి. ఇప్పుడేమో తాతయ్య, అమ్మమ్మ కూడా ఈ బాధలోనే చనిపోయారు. హైదరాబాద్ చేరుకున్న మధు పాత ఇంటిని శుభ్రం చేసుకుంది. అద్దరిలో తన ప్రతిబింబం చూసింది. ఒకప్పుడు బొద్దుగా నవ్వుతూ ఉండే అమ్మాయి ఇప్పుడు సగం అయిపోయిన శరీరం. కానీ కళ్ళల్లో మాత్రం గట్టి నిర్ణయం. మెడలో మెరిసే మంగళసూత్రాన్ని తీసి అమ్మేసి 55,000 రూపాయలు తెచ్చుకుంది. ఆ డబ్బుతో అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ రామ్మోహన్, తాతయ్య స్నేహితుడు, ఆమెకు ధైర్యం ఇచ్చాడు. నీ జీవితంలో నిజంగా నేను ప్రేమించేవాడు తప్పక వస్తాడు అన్నాడు. మధు మాత్రం నిశ్చయంగా ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేను అంది. అప్పుడే డాక్టర్ ఒక అవకాశం చెప్పాడు. దేశంలోనే నెంబర్ 1 కంపెనీ అయిన మల్హోత్రా కుటుంబం వారి మనవడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రమాదంలో గాయపడి కోపంగా మారిపోయాడు. అతన్ని చూసుకునే వ్యక్తి కావాలి. మధు క్షణం ఆలోచించింది. నేను వెళ్తాను తాతయ్య గారు అంది. ఆమె చేతిలో ఒక విజిటింగ్ కార్డు ఇవ్వడంతో దానిపై పేరు చూసింది మధు. సిద్ధార్థ్ మల్హోత్రా. ఇద్దరి జీవితం ఎటు దారి తీస్తుందో, ప్రేమ మళ్ళీ